నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు జనసేన రాష్ట్ర కార్యాలయంలో కొనసాగుతున్న వినతుల స్వీకరణ మంగళగిరిలో కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక దుగ్గిరాల్లో సర్పంచుల శిక్షణ కార్యక్రమం కోల్కతా ఆర్జే కార్ మెడికల్ కాలేజ్లో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం హత్యపై ప్రొఫెసర్ నాగేశ్వర్ మనసులో మాట మంగళగిరి జనసేన కార్యాలయంలో ప్రజల నుండి సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించే కార్యక్రమం కొనసాగుతోంది. పెందుర్తి ఎమ్మెల్యే పంచికల రమేష్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు, ఎన్ఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రజాసేవ కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన దగ్గరను చూసిన ప్రతి వ్యక్తి కూడా ఏ ప్రాబ్లంతో పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్ళినా మాకు న్యాయం జరుగుతుందన్న ఒక నమ్మకంతో వస్తున్న విధానం చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి పట్ల జనసేన పట్ల ఈ ప్రజలకున్న నమ్మకం తెలియజేస్తూ ఉంది. చాలా సమస్యలు, చాలా చిన్న చిన్న సమస్యల నుంచి దీర్ఘకాలిక సమస్యల వరకు అన్ని సమస్యలతో కూడా మా కార్యాలయానికి వస్తూ ఉన్నారు. రెవెన్యూగా భూమి తగాదాలు కానీ, అలాగే భూ ఆక్రమణలు కానీ, చదువుకుంటున్న పిల్లలైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కానీ, చదువుకు సాయం చేయటం కోసం మీద కానీ, రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ, ఇల్లు లేని వాళ్ళు కానీ, పెన్షన్ రాని వాళ్ళు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ జనసేన కార్యాలయానికి పోటెత్తుతూ ఉన్నారు. చాలా చిత్తశుద్ధితో, ఏదో కాలక్షేపానికి అన్నట్టు కాకుండా చిత్తశుద్ధితో పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన ఆదేశాలు, వచ్చిన ప్రతి వ్యక్తి మన దగ్గర నుంచి నవ్వుతూ వెళ్ళాలా, వారి సమస్యని మనం చిత్తశుద్ధితో పరిష్కరించాలా అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల అనుసారం మేమంతా కూడా కమిటెడ్గా ఏ ఆఫీసర్తో పని ఉంటే ఆఫీసర్స్తో మాట్లాడి మా చేతనైతే మేము పరిష్కరించి, లేదు అంటే ఇంకా సమస్య పెద్దదైతే పవన్ కళ్యాణ్ గారికి రెఫర్ చేసి వారితో చేయించే విధానం ప్రజల మన్ననలు పొందుతూ ఉంది. కేంద్రంలో కానీ జనసేన పార్టీ అధికారంలో భాగస్వామ్యంలో ఉన్న పరిస్థితిలో ఏదైతే ప్రజలకి ఆ రోజున ప్రజల కోసం పోరాటాలు చేసిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా జనసేన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఏదైతే 21 మంది ఎమ్మెల్యేలు, అలాగే 2 ఎంపీలు, అలాగే ఒక ఎమ్మెల్సీ గారు నిత్యం ప్రజలతో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజున నెలకి 2 రోజులు ప్రతి ఎమ్మెల్యే గారు కూడా స్టేట్ ఆఫీస్ బయట కూర్చొని ప్రజల యొక్క అర్జీలు స్వీకరించి ఏవైతే పరిష్కారాలు అవుతుంది ఏంటంటే ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ఈ రోజున స్టేట్ ఆఫీస్ ముందర ఇమీడియట్లీ పరిష్కారం అయ్యాయి. అలాగే సంబంధిత ఎమ్మెల్యే గారు సంబంధిత శాఖలతో మాట్లాడి, అలాగే ఇంకా పరిష్కారం అనే దీంట్లో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా ఈ రోజున ఒక వినూత్నమైన పరిస్థితిలో ప్రజలకు అందుబాటులో ఈ రోజున గ్రీవెన్స్ పెట్టారు. విశేష స్పందన వస్తూ ఉంది. ఇల్లు లేని వాళ్ళు, గత ప్రభుత్వంలో బాధలు పడి, గత ప్రభుత్వంలో భూములు కబ్జా చేసిన వైసీపీ ప్రభుత్వంలో భూములు కబ్జా చేసినటువంటి వాళ్ళు, వీళ్ళంతా వాళ్ళ గోడు వెలబుచ్చుకుంటూ ఉన్నారు. ఈ రోజున మీరు ప్రజల నుంచి అర్జీలు తీసుకుని వాళ్ళ సమస్యలు జాగ్రత్తగా విని, వాళ్ళందరికీ కూడా ఇంటి సమస్యలు, పొలాల దగ్గర సమస్యలు, కబ్జా గురైనటువంటి పరిస్థితులు, ఉద్యోగాలు తీసేసి ఉద్యోగాలు రాక, అమ్మఒడి రాక, ఇలా అనేక సమస్యలతో వచ్చినప్పుడు ఆ అధికారులతో మాట్లాడి అవన్నీ కూడా మరి పూర్తి చేయడం జరుగుతుంది. వాళ్ళే కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు మరి అందరూ కూడా 4-5 ఇన్ఛార్జీలు తీసుకొచ్చి, మరి మేడం గారు కావచ్చు, చల్లపల్లి శ్రీనివాస్ గారు, అక్కడ ఉన్నట్టు అందరం కూడా ఆయనకు తోడుగా ఉండి మేము పనులన్నీ చేస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒకటే, జనంలో ఒక మనం అంటే అభిమానం పెరగాలి. అధికారులన్నా ఎమ్మెల్యేలన్నా ఇంట్లో కూర్చుంటారు, ఇక్కడ ఫ్యాను లేకపోయినా ఎండలో అయినా సరే కూర్చుని మీరు పని చేయండి అని పని పురమాయించడం, వాళ్ళందరూ కూడా వచ్చి పనిచేస్తున్నారు. ప్రజలందరూ కూడా సంతోషంగా పని అయింది అనే భావంతో కలిసి తిరిగి వెళ్తున్నారు.
మంగళగిరి ఈద్గా కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యాన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి హాజరై ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, కమిషనర్ అలీం బాషా తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కాన్స్టిట్యున్సీ స్థాయిలో, నియోజక స్థాయిలో చేసినప్పటికీ అక్కడికున్న ఇంకా కూడా ప్రజల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా సోమవారము గ్రీవెన్స్ నిర్వహించడానికి నేను ఎస్పీ గారు డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇవాళ మనము మంగళగిరి చేయడం జరిగింది. ప్రతి ఆల్టర్నేట్ వీక్ కూడా, ఎందుకంటే మళ్ళీ గుంటూరుకి కూడా పిటిషనర్స్ అంతా వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ లేరు కలెక్టర్ గారు అనే ఎస్పీ గారు అక్కడ లేరు అనే ఫీలింగ్ కాకుండా ఉండడానికి ప్రతి ఆల్టర్నేట్ వీక్ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో కూడా గ్రీవెన్స్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడానికి డెసిషన్ తీసుకున్నాము. ఇదే కాకుండా సోమవారం ఖచ్చితంగా జేసీ గారు ఆధ్వర్యంలో ఏ రోజైతే కలెక్టర్ నేను లేనో అలాగే ఎస్పీ గారు లేరో అక్కడ వాళ్ళ ఆఫీస్లోనూ కలెక్టరేట్లోనూ జేసీ గారు ప్లస్ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల అంటే మనకి ఆల్టర్నేట్ వీక్స్ అన్నప్పటికీ నెలకే 2 అవుతుంది. సో ఇంకొకసారి సేమ్ కాన్స్టిట్యున్సీకి రావడానికి కనీసం ఒక 3 months పడుతుంది, ఒక క్వార్టర్ అనుకోండి. ఎందుకంటే 7 కాన్స్టిట్యున్సీస్ కదా, ఈవెన్ రూరల్ 5 కాన్స్టిట్యున్సీస్ అనుకున్నా మనకు మినిమం 2 months అన్న అవుతుంది మళ్ళీ బ్యాక్ రావాలంటే సేమ్ కాన్స్టిట్యున్సీ. మనకి అంటే ఇప్పుడు మనము జిల్లా లెవెల్లో కూడా చూస్తే మనకి 3-4 డిపార్ట్మెంట్స్ కంప్లైంట్స్ ఎప్పుడు కూడా ఎక్కువ వస్తున్నాయి. సో రెవెన్యూ, పోలీసు, అర్బన్, రూరల్. సో ఈ పంచాయతీ ఇది కాకుండా స్కీమ్స్ రిలేటెడ్ పెన్షన్ ఇలాంటి కార్యక్రమాల కోసం ఎక్కువ వస్తున్నారు. సో ఈ 5 డిపార్ట్మెంట్స్ రిలేటెడే ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందుకే రెవెన్యూకి ఇవాళ సబ్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, మళ్ళీ పంచాయతీ డిపిఓ గారిని కూడా తీసుకొని రావడం జరిగింది. సో దట్ ఆ డిపార్ట్మెంట్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాళ్ళతో ఈ గ్రీవెన్స్. ఇది కాకుండా మనం అపాయింట్ చేసిన కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్, మండల్ స్పెషల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఫాలో అప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ కలెక్టర్ మ్యామ్ నేను ఎలాగ అనుకున్నామంటే ఆల్టర్నేట్ వీక్స్ ఏదో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి గ్రీవెన్సెస్ తీసుకుంటామని చెప్పి అనుకున్నాము. సో దట్ పోలీసు, రెవెన్యూ అందరూ కలిపి ఉన్నాం కాబట్టి ఒకవేళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్లో కనెక్టెడ్ ఉందంటే కూడా దెన్ అండ్ దేర్ నా తరపు నుంచి ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. సో అప్పుడు అక్కడే ఒకసారి డిస్కషన్ చేసుకొని పరిష్కారం అవడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మన మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీక్ గుంటూరు హెడ్ క్వార్టర్స్లో అటెండ్ చేస్తాము. దానికి నెక్స్ట్ వీక్ మ్యామ్తో పాటు డిస్కస్ చేసి వేరే ఏదైనా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో పెట్టాలంటే పెడతాము. అది కొంచెం ఒక 2-3 days ముందే ఆ కన్సర్న్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో అనౌన్స్ చేస్తూ కావాల్సిన పబ్లిసిటీ ఇస్తూ కండక్ట్ చేస్తాము అని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. వేకెన్సీస్ ఉన్నాయి, అది మళ్ళీ గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఫిల్ చేసిన తర్వాత కొన్ని అది ఇంప్రూవైజేషన్ చేస్తాము. యాజ్ ఆఫ్ నౌ మ్యాన్ పవర్ కాకుండా టెక్నాలజీ వాడి ఇంకా కొన్ని ఎలాగా చేయాలనేది కూడా డిస్కస్ చేస్తున్నాము. మ్యామ్ సపోర్ట్ కూడా అడిగాము. కమింగ్ డేస్లో అది కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. లేదు, కమింగ్ డేస్లో రిక్రూట్మెంట్ జరిగినప్పుడు వేకెన్సీస్ ఫిల్ అవుతాయి. అది కాకుండా ఎక్కడైనా అటాచ్మెంట్స్ ఉన్నారా ఏమీ లేదన్నది ఒకసారి వెరిఫికేషన్ చేస్తున్నాను. స్టేషన్కి వేసిన వాళ్ళు ఎవరైనా అటాచ్మెంట్స్ వేరే ప్లేస్లో ఉన్నారంటే అటాచ్మెంట్ క్యాన్సిల్ చేసి వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి పంపిస్తాం. బాబు కొడుకు, కూతురు సార్, పాప మా కూతురు సార్, భార్య. నేను ట్రైన్లో పడ్డా సార్, చేనేత కార్మికుడిని. 2000లో బెంగళూరు వెళ్ళి వస్తూ ఉంటే రిటర్న్లో చేయి స్లిప్ అయి పడిపోయాను. అప్పటి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. ఇలా రావాలంటే చాలా కష్టము. 4వ తూరి ఈ గవర్నమెంట్ వచ్చిందా ఫస్ట్ టైం. గతంలో కూడా వచ్చాను సార్, అక్కడ గ్రీవెన్స్లో కూడా ఇచ్చాను, చెప్పుకున్నాను. ఇప్పటి వరకు లేదు సార్, ఫస్ట్ టైం. అందరూ చెప్తున్నారు సార్ ఇప్పుడు వెళ్ళు నాయన నీ పని అవుతుందని. ఎవరు చూసిన ప్రజలు ఫస్ట్ ఇప్పుడు వెళ్ళాయా, నువ్వు ఇంతకుముందు వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళాయా, నీకు న్యాయం చేస్తారు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. లోకేష్ సార్ని కానీ, చంద్రబాబు సార్ని కానీ, పవన్ కళ్యాణ్ సార్ ఎవరినో ఒకరిని కలవయ్యా అని చెప్పారు సార్. అందుకోసమే కష్టపడి వచ్చాము. ఇప్పటికైనా న్యాయం జరిగితే సార్. థైరాయిడ్ గొంత రిస్క్, థైరాయిడ్ గడ్డలు, షుగర్ వచ్చింది. ఆమె ఎప్పుడు పోతుందో నేను పోతుందో తెలియదు. ఆరోగ్యాలు బాగాలేవు. కనీసం పిల్లల జీవితం అన్నా ఏదన్నా కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగం ఇస్తే జీవనం చేసుకుంటాం సార్, బతుకుంటాం. మీకు తెలుసా, పొగాకును పూర్తిగా నిషేధించిన మొదటి దేశం ఏది? సమాధానం, పొగాకును పూర్తిగా నిషేధించిన మొదటి దేశం భూటాన్.
దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరం నందు సోమవారం సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులకు రిఫ్రెషర్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 3 రోజుల పాటు జరగనున్న ఈ శిక్షణ కార్యక్రమంలో ముఖ్యంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం, వ్యర్థాలు నిర్వహణ, జీపీడీపీ పరిశీలన విధానాలు, వీధి దీపాలు, విద్యుత్ బిల్లు నిర్వహణ తదితర వాటిపై శిక్షణ ఇవ్వనున్నారు. ముందుగా సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీపీ శ్రీనివాసరావు, కార్యాలయ సూపరింటెండెంట్ దేవరపల్లి వీరయ్య, రిసోర్స్ పర్సన్స్, 18 గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఓపీఆర్డీ శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం మరి రీఫ్రెష్ ట్రైనింగ్ కార్యక్రమం అనేది గౌరవ సర్పంచులకి మరియు పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 వరకు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి జిల్లా మొత్తం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన మండల పరిషత్లో కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా 3 రోజులు 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు మరి ఈ శిక్షణా తరగతులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో గ్రామ పంచాయతీలో పారిశుధ్యము మరియు వ్యర్థాల నిర్వహణ గురించి మొదటి రోజు కార్యక్రమం, రెండో రోజు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికకు సంబంధించిన విధి విధానాల్లో ఆల్రెడీ మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగి ఉంది. దానికి సంబంధించి వివరాలన్నీ కూడా కూలంకుషంగా మరి చర్చించడం జరిగింది. 3 గ్రామ పంచాయతీల వీధి దీపాలు మరియు విద్యుత్ బిల్లుల చెల్లింపుకు సంబంధించి 3వ రోజు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ సెక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి మొన్న 8వ తారీఖు బిగిన్ చేయడం జరిగింది. మరి ఈరోజు 2వ బ్యాచ్గా 12, 13, 14వ తారీఖు ఈ కార్యక్రమాన్ని మన గ్రామాల్లో ఏర్పాటు చేసుకోవటం, మరి దీని ద్వారా గ్రామ పంచాయతీలో పరిపాలనకు సంబంధించి పూర్తి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం ఈ 3 రోజులు కూడా ఈ శిక్షణా తరగతుల్లో మనం ఏదైతే ట్రైనింగ్ తీసుకుంటామో దాని ప్రకారం మన గ్రామాల్లో దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత గౌరవ సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులు మీద ఉంది. దీని విషయమై ఉన్నతాధికారులు అందరూ కూడా మరి ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమంలో జరిగినటువంటి అన్నీ కూడా నిర్వహిస్తుంది గ్రామాల్లో లేనిది అనేది పరిశీలించాల్సిన బాధ్యత మండల స్థాయి అధికారులకు కూడా ఉందనేది మరి ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్దేశం. మరి అన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ 3 రోజుల కార్యక్రమాలని మరి అన్ని గ్రామాల్లో సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులు నిర్వహించాల్సి ఉందని తెలియపరుచుకుంటూ ఈనాటి మంచి మాట, నీ వెనకే ముంది నీ ముందే ముంది అనేది నీకు అనవసరం, నీలో ఏముందనేదే ముఖ్యం. స్వామి వివేకానంద. మంగళగిరి శ్రీ పానకాల స్వామివారి ఘాట్ రోడ్లో బీజేపీ ఆధ్వర్యాన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాండ్రు భానుకిషోర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఏక్ పేడ్ మాకే నామ్ పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మన మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఘాట్ వద్ద ఉన్నటువంటి ఈ ప్రదేశంలో మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా మన పర్యావరణం నుంచి మనం ఎంతో పొందుతున్నాం. పర్యావరణం లేదే మనకి తిండి లేదు, నీరు లేదు. ఏది కావాలన్నా మన ప్రకృతి నుంచి వస్తుంది. కాబట్టి మన ప్రకృతిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు దేశవ్యాప్తంగా తల్లి పేరుతో ఒక మొక్క, ఏక్ పేడ్ మాకే నామ్ పర్ అనే ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ప్రకృతి పర్యావరణాన్ని మనం రక్షించే దిశగా తల్లి మీద ఎంత ప్రేమతో అయితే ఉంటామో మొక్కల మీద కూడా అంతే ప్రేమతో ఉన్నట్లయితే భావితరాలకు మనం చక్కటి ప్రకృతిని మరి వారికి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామనే ఒక ఉద్దేశంతో మరి జాతి మొత్తం కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటి తల్లి పేరుతో వాటిని సంరక్షించి వాటిని పెద్ద చేస్తే మరి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారనే ఒక ఆలోచనతో ఈ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15 రోజున అందరూ కూడా ఒక ర్యాలీగా, ఒక శాంతి ర్యాలీగా మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక విషయం ఏంటంటే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఈ యొక్క దాడులను కూడా ఖండిస్తూ మరి ఆ రోజు మౌనంగా ర్యాలీ చేస్తే బాగుంటుందని కూడా మీకు భారతీయ జనతా పార్టీ యోచిస్తుంది. మరి అందులో భాగంగా ఈరోజు
ఈ యొక్క గాలిగొప్పం సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహానికి శుద్ధి చేసి, మరి అట్లాగే భగత్ సింగ్ విగ్రహానికి శుద్ధి చేసి పూలదండలు సమర్పించడం జరిగింది. శ్రావణ పౌర్ణమి నేపథ్యంలో రాఖీలకు డిమాండ్ పెరిగింది. నేటి మార్కెట్ ధరలలో రాఖీల ధరలు ఇలా ఉన్నాయి. వివిధ రకాలలో రాజ్కోట్, ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, విజయవాడ అన్ని రకాలు వచ్చి ఉన్నవి. మా దగ్గర 10 రూపాయలలాగా ఇచ్చి ఒక రాఖీ 10 రూపాయలుగా నుంచి ఈ 50 రూపాయలు, రాజ్కోట్ 35 రూపాయల ఐటెం, 70 రూపాయల ఐటెము, 175 రూపాయలకు. ఇది స్పిన్నర్ రాఖీ, ఇది 210 రూపాయలు. ఇది కలకత్తా రాఖీ 150, జైపూర్ రాఖీ 45 రూపాయలు, ఢిల్లీ 70 రూపాయలు, బొంబాయి 350 రూపాయలు. వివిధ రకాల్లో మోడల్స్ మన దగ్గర దొరుకున్నాయి.